నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ముంబై మోడల్ నటి కాదంబరి జత్వాని అమాయకురాలు కాదా? బ్లాక్మెయిల్కు పాల్పడి డబ్బులు వసూలు చేసిందా? మరి తప్పు ఆమెదైతే ఐపీఎస్లను ఎందుకు సస్పెండ్ చేశారు? ఇది తాజా చర్చ. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను జత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు సిఐడి తేల్చింది. చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ కేసు వేరు, ముగ్గురు ఐపీఎస్లపై చర్యలకు కారణమైన కేసు వేరు. ఒక కేసులో ఆమె నిందితురాలు కాగా, మరో కేసులో ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా బాధితులు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు సిఐడి తన పని తాను చేసింది. జత్వానీ కేసులో ఉన్న విషయాలను ఉన్నట్లుగా తేల్చి చర్యలు తీసుకుంటుంది. మరి తాజా పరిణామాలతో తలెత్తుతున్న సందేహాలు, ప్రశ్నలపై ప్రభుత్వమే వివరణ ఇచ్చింది. జత్వానీ డబ్బులు వసూలు చేసినట్లు సాంకేతిక ఆధారాలు ఉండడంతో ఆమెపై నమోదైన మొదటి కేసు రుజువైందని సిఐడి తన షార్ట్షీట్లోనూ అదే పేర్కొన్నట్లు తెలిపింది. కానీ ఐపీఎస్ అధికారులు ఓ తప్పుడు కథను సృష్టించి దాని ఆధారంగా నమోదు చేసిన రెండో కేసు కారణంగానే జత్వానీ ఆమె తల్లిదండ్రులు 40 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని అధికారులు తప్పుడు కథ అల్లకపోతే వారు ఈ అక్రమ కేసుల బారిన పడేవారు కాదని పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది ఈ అక్రమ కేసు కారణంగానని స్పష్టం చేసింది. నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినందుకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మొదట ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం చర్చలో ఉన్నవి రెండు వేరువేరు కేసులు. చాలామంది ఈ రెండింటిని ఒకటే అనుకుంటారు. కానీ దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం ఇవి పూర్తిగా వేరువేరు అంశాలు. మొదటి కేసు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో జత్వానీకి ఉన్న వ్యక్తిగత ఆర్థిక సంబంధాలకు సంబంధించింది. ఈ కేసులో జత్వానీ డబ్బులు డిమాండ్ చేసిందని, బ్లాక్మెయిల్కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఇక సిఐడి దర్యాప్తు అనంతరం బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అంటే ఈ కేసులో చట్ట ప్రక్రియ తనదైన దారిలో సాగుతుంది. కానీ అసలు వివాదం మొదలైంది రెండో కేసుతో. అదే కొండపల్లి భూమి విక్రయ ఒప్పందం పేరుతో నమోదైన క్రిమినల్ కేసు. ఇక్కడే పోలీసుల పాత్ర ప్రశ్నార్థకమైందని ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్, విచారణ తీరు, అరెస్టు ప్రక్రియ, అధికారుల చర్యలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా ఏ క్రిమినల్ కేసులోనైనా ముందుగా ఫిర్యాదు వస్తుంది. ఆ తర్వాత ప్రాథమిక పరిశీలన జరుగుతుంది. అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. అనంతరం విచారణ, ఆధారాల సేకరణ, అవసరమైతే అరెస్టులు జరుగుతాయి. కానీ జత్వానీ కేసులో ఈ సహజ క్రమం పాటించలేదని సిఐడి దర్యాప్తులో తేలిందని ప్రభుత్వం చెబుతోంది. అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే పోలీసు బృందాలు ముంబైకి వెళ్లడం, జత్వానీతో పాటు ఆమె వృద్ధ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకురావడం, బెయిల్ వచ్చే వరకు వారిని 40 రోజులకు పైగా జైల్లో ఉంచడం, ఇవన్నీ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ జత్వానీపై మొదటి కేసులో ఆరోపణలు నిజమైతే రెండో కేసులో పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకున్నారు అని. దీనికే ప్రభుత్వం ఒక స్పష్టమైన వివరణ ఇస్తుంది. ఒక కేసులో వ్యక్తి నిందితుడు కావచ్చు, అదే వ్యక్తి మరో కేసులో బాధితుడు కూడా కావచ్చు. రెండు కేసులను కలపకూడదు అని. అంటే మొదటి కేసులో జత్వానీపై ఉన్న ఆరోపణలను సిఐడి చట్ట ప్రకారం విచారించింది. ఆధారాలు లభించాయని భావించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అదే సమయంలో రెండో కేసులో పోలీసులు చట్టాన్ని అతిక్రమించారని భావించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. ఇక్కడ ప్రధాన చర్చ పోలీసుల పాత్ర గురించే. ఎందుకంటే ఆ ముగ్గురు సాధారణ అధికారులు కాదు, సీనియర్ ఐపీఎస్ అధికారులు. నిఘా విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, మాజీ డీసీపీ విశాల్ గున్ని. వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం చిన్న విషయం అయితే కాదు. సిఐడి ఆరోపణల ప్రకారం ఫిర్యాదును స్వతంత్రంగా పరిశీలించకుండా, చట్టపరమైన ప్రక్రియను పూర్తిగా అనుసరించకుండా అసాధారణ వేగంతో చర్యలు తీసుకున్నారని పేర్కొంది. అంతేకాదు, మౌఖిక ఆదేశాల ఆధారంగానే విచారణ సాగిందన్న అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. పోలీస్ వ్యవస్థలో ఒక అధికారికి అత్యంత పెద్ద రక్షణ చట్టం, అదే సమయంలో అతిపెద్ద బాధ్యత కూడా చట్టమే. మరి రాజకీయ ఆదేశాలు రావచ్చు, అధికార ఒత్తిళ్లు ఉండవచ్చు, మరి ప్రభావశీల వ్యక్తుల ఫోన్లు రావచ్చు. కానీ చివరకు పోలీస్ అధికారి సంతకం చేసే ప్రతి పత్రం ఆయన బాధ్యతగానే పరిగణించబడుతుంది. ఇక ఈ కేసులో మరో రాజకీయ కోణం కూడా ఉంది.
కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే అప్పటి అధికార పక్షం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ కేసు నమోదైందని. మరోవైపు వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుంది. అందువల్ల ఈ అంశం పూర్తిగా న్యాయస్థానాల్లోనే తేలాల్సి ఉంటుంది. అయితే రాజకీయాలకు అతీతంగా చూస్తే ఈ కేసు పోలీసు వ్యవస్థకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. పోలీస్ అధికారి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, కానీ మొదట ఆయన రాజ్యాంగ ఉద్యోగి. ప్రభుత్వం చెప్పిందని చట్టాన్ని పక్కన పెట్టే అవకాశం రాజ్యాంగం ఇవ్వదు. చట్టబద్ధమైన ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. మరి చట్టవిరుద్ధమైన ఆదేశాలను తిరస్కరించే హక్కు కూడా అధికారులకు ఉంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. ఒక కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి మరో కేసులో తన హక్కులు కోల్పోవలసిన అవసరం లేదు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి సమాన రక్షణ కల్పిస్తుంది. నిందితుడైనా బాధితుడైనా పోలీసు విచారణ చట్ట ప్రకారమే జరగాలి. జత్వానీ కేసు ఇప్పుడు అదే సూత్రాన్ని గుర్తు చేస్తుంది. ఈ వ్యవహారంలో నిజంగా అత్యంత పెద్ద నష్టం ఎవరికి జరిగిందంటే అది పోలీసు వ్యవస్థ విశ్వసనీయతకే అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి పోలీసులు రాజకీయ ప్రభావానికి లోనయ్యారనే అభిప్రాయం ప్రజల్లో బలపడితే తర్వాత నిజాయితీగా పనిచేసే అధికారులపై కూడా అనుమానాలు పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.